బీసీ పోరు గర్జనలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఢిల్లీ జంతర్ మంతర్ల దగ్గర బీసీ సంఘాలు చేపట్టిన మహాధర్నా కొనసాగుతోంది. బీసీల రిజర్వేషన్లను 42%కి పెంచడంతో పాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జంతర్ మంతర్లో పోరు గర్జన చేపట్టింది. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేయగా దానిని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. పోరు గర్జన మహాధర్నాకి అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో బీసీల గొంతు వినిపించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వకూడదని న్యాయస్థానాలు తెలిపాయని, స్థానిక సంస్థలు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా ఎంతో తేలాలని సీఎం అన్నారు. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పారు, ఆయనను పోయి రావలే హస్తినకు అని. ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మీరు పిలిపించి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం నీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గతి పట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసింది. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటే రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు. ఇవాళ చెబితే విన్నారా? సరే సరే, విననప్పుడు మన బలం ఏందో చూపించాలి. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా. మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో నాడు కృష్ణుడు చెప్పిండు, సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, వీగిండు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు హస్తినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ హస్తినకు రాము. మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం. తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు, మా బహుజన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమైన చూపిద్దాం. భారతీయ జనతా పార్టీ జారీ చేస్తున్నా, గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూలాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్ అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే. గ్రామాలు